హలో అండి. అందరికీ నమస్కారం. పరీక్షల హడావిడి అయిపోయింది. వేసవి సెలవులొచ్చేశాయి. ఎండల వేడికి పిల్లలు బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక మొబైల్ పట్టుకొని వదలటం లేదా? అయితే ఇది మీకోసమే. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ వింటున్న మాట. మా పిల్లలు అన్నం తినాలంటే ఫోను ఉండాలి. నేను నా పని చేసుకోవాలంటే కార్టూన్ పెట్టాల్సిందే. పిల్లలు కొట్టుకోకుండా ఉండాలంటే వీడియో గేమ్స్ ఇవ్వాల్సిందే అనే మాట ప్రతి ఇంట్లోనూ వినిపిస్తూ ఉంది. మన పిల్లలకి మనం గ్యాడ్జెట్స్ ఇస్తున్నాం సరే, కానీ వాళ్ళకి మనం భవిష్యత్తుకు కావలసిన సంస్కారాన్ని ఇస్తున్నామా? వాళ్ళకి కావలసిన ధైర్యాన్ని, నైతిక విలువలను ఇవ్వగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దామా? ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు కథలు చెప్తే పిల్లలు నిద్రపోయేవాళ్ళు. ఆ కథల్లో నీతి ఉండేది, ధైర్యం ఉండేది. ఇప్పుడు ఫోన్లలోని కార్టూన్లలో కేవలం శబ్దాలు, రంగులే ఉంటాయి. వినదగునెవ్వరు చెప్పినా అని సుమతీ శతకంలో చెప్పినట్టు ఎవరు చెప్పినా వినాలి. కానీ మనమే వినకపోతే మన పిల్లలకు వినే ఓపిక, తీరిక ఎక్కడ్నించి వస్తాయి? వాళ్ల కాలక్షేపం కోసం మనం కొంత సమయాన్ని వెచ్చించకపోతే వాళ్లకు విలువల్ని ఎలా నేర్పగలుగుతాము? వేసవకాలంలో మనం కూడా ఆవకాయలు, వచ్చేపోయే బంధువులతో ఎంతో హడావిడిగా ఉంటాం. కానీ ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళి మన చిన్నప్పుడు ఆడిన అష్టాచెమ్మ, గవ్వలు, చెస్, క్యారమ్ బోర్డ్ వంటి బోర్డ్ గేమ్లను మన పిల్లలకు పరిచయం చేద్దాం. కొంతసేపు పిల్లలతో కాలక్షేపం చేద్దాం. ఇలాంటి ఆటలన్నీ పిల్లల మెదడుకు పదును పెడతాయి, మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మన చుట్టాలు, స్నేహితుల పిల్లలతో కలిసి ఆడుకునేలాగా ఏర్పాటు చేద్దాం. అది వారికి బంధుత్వాన్ని తెలియచేస్తుంది. ఒకరితో ఒకరు కలిసి ఏ విధంగా సర్దుకుపోవాలో, ఏ విధంగా ఆడుకోవాలో తెలియచేస్తుంది. పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించండి. వారికి నచ్చిన అంశం మీద రకరకాల పుస్తకాలు కొని చదివి వాటి గురించి చర్చించటం ద్వారా వారిలో విజ్ఞానం పెరుగుతుంది. అలాగే అమ్మలు, నాన్నలు మనం ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకోబోయే ముందు పిల్లలతో తప్పనిసరిగా ఒక అరగంట సమయం కబుర్లు, నీతి కథలతో కాలక్షేపం చేద్దాం. ఫోను మాత్రం తప్పనిసరిగా పక్కన పెట్టేయాలండి. పిల్లలు ఎన్నో విషయాలను ఈ కథలు, కబుర్ల ద్వారా పరోక్షంగా నేర్చుకుంటారు. అది వాళ్ల బంగారు భవిష్యత్తుకి పునాది అవుతుంది. మన ఛానల్లో కూడా అనేక కథలు ఉన్నాయి, ఒకసారి చూడండి. వాటిని పిల్లలకు వినిపించి కథ ఆధారంగా బొమ్మలు వేయమని అడగండి. అది వారిలోని సృజనాత్మకతను పెంచుతుంది. మొబైల్ లేకుండా పిల్లలు కాలక్షేపం చేయటానికి ఇది తొలి అడుగు అవుతుంది. సరే, అమ్మలు, నాన్నలు, అమ్మమ్మలు, తాతయ్యలు, చిన్నారి బుజ్జాయిలు అందరూ వేసవి సెలవులను ఆనందంగా గడపండి. మీ చిన్నతనంలో మీకు బాగా నచ్చిన కథేమిటో, మీకు నచ్చిన ఆట ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. Like, share, subscribe to Sagar Kasepu.